ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతువు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇదొక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి. లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా, కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఏళ్నాడు శని తృతీయ భాగంలో ఉన్నారు. మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కొంత శని భగవానుడున్న మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత జీవితం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించండి, మంచిది. పనిభారం పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో ఉన్నటువంటి సఖ్యత కొనసాగుతుంది. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగస్తులు కంపెనీ పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ పొందవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభసాటిగా ఘటిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి మంచిది. వ్యాపారానికి పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది. సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తరిస్తాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ తప్పదు. ఇతర వ్యవహారాల్లో తలదూర్చకండి. ఏ ఇతరుల మనకు సంబంధం లేదా, సైలెంట్. నేను శని భగవానుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, సైలెంట్. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రాథమిక విద్య లేదా ఉన్నత విద్య అభ్యసించే వారికి చాలా మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఒత్తిడి, స్ట్రెస్ సంబంధించిన అసౌకర్యం కలిగించవచ్చు. వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో మాట పట్టింపులు పడకండి. డిస్కషన్స్ వచ్చిందంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి, లేదా మీ జీవితం మీద ఇంపాక్ట్ పడుతుంది. జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఈ నెల కొంచెం గడ్డు కాలమే. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. వ్యవసాయదారులకి మెట్ట పొలాలు చాలా కలిసి వస్తుంది. మీడియా రంగం వారికి, ఐటీ రంగం వారికి బాగా ఉంటుంది. చంద్రాష్టమం అని అంటే 1/7/2025 3:24 నుండి సాయంత్రం 4/7/2025 3:19 ఉదయం వరకు. మరియు చంద్రాష్టమం ఈ నెల మీకు కుంభరాశి మిత్రులారా 2 సార్లు ఉంది. 28/7/2025 12 గంటల నుండి 31/7/2025 11:15 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ నెల మీకు 2 సార్లు చంద్రాష్టమం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే 6, 8, 9, 11, 14 తారీఖులు బాగుంటుంది. అదృష్టమైనటువంటి సంఖ్యలో 1, 7. ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు? భైరవ స్వామి. శ్యామలాదేవిని ప్రార్థన చేయండి. వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి. రాజమాతంగి ప్రార్థన చేయండి. విజయం లభిస్తుంది. పరిహారం ఏం చేయాలి? అష్టమి రోజున భైరవ స్వామిని ఆరాధించండి. మంగళవారం, శుక్రవారంలో అమ్మవారిని ఎర్ర పుష్పంతో ఆరాధించండి. శని భగవానునికి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి.
మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలా, మా కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, మీకు రిప్లై వస్తుంది. ఇంకనూ అద్భుతమైనటువంటి శక్తి పొందడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండీ సుదర్శన హోమాదులు చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాము. కావలసిన వారు కింద నంబర్కి టెక్స్ట్ చేయండి. విజయోస్తు.